కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 17 రోజులుగా పెద్ద పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ ప్రత్యేక బృందాలు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఇక ప్రస్తుతం శంఖవరం వద్ద వైన్ షాపు సమీపంలోని సరుగుడు తోటల్లో పులి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అడుగులు అమ్మా మనిషి అడుగులో ఉన్నాయి. వారి నుంచి వెళ్ళింది, గొట్టారు నుంచి వెళ్ళింది. ఇదిగో అడుగులు, ఇగో ఇది పులి అడుగులు అన్నమాట. అడుగులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 17 రోజులుగా పెద్ద పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ ప్రత్యేక బృందాలు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాయి. ప్రస్తుతం శంఖవరం వద్ద వైన్ షాపు సమీపంలోని సరుగుడు తోటల్లో పులి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నవీన్ రాజ్ అందిస్తారు ఫోన్ ద్వారా. నవీన్ రాజ్, కాకినాడ జిల్లా శంఖవరంలో పులి సంచారం కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లావణ్య. ఇదైతే కాకినాడ జిల్లాలో అయితే కనుక పులి సంచారం ఇస్తూ కనుక అటు ప్రజలను అయితే బెంబేలెత్తిస్తుందని చెప్పొచ్చు. అంటే 17 రోజులుగా కాకినాడ జిల్లాలో అయితే కనుక ఈ పులి పర్యటిస్తున్న మొత్తం సంచరిస్తూ అక్కడ ఉన్న ప్రజలను అయితే కనుక కంటి మీద కునుకు లేకుండా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అయితే కనుక ఈ 17 రోజుల నుంచి పులి తిరుగుతూ ఉంది. అటు పక్కన చూస్తే కనుక అటవీ శాఖ అధికారులు ఆ పులిని బంధించేందుకు అయితే కనుక అనేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి ఆ పులిని పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పులి అయితే చిక్కకుండా కూడా పర్యటిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పులిని ప్రత్యేక బృందాలుగా ఈ అటవీ శాఖ అధికారులు ఏర్పడ్డారు. అనేక ప్రాంతాలు అంటే అటు ఆ ప్రత్తిపాడు నుంచి ఇటు అన్నవరం వరకు ఉన్న ప్రాంతాల్లో అయితే కనుక మాటు వేసి అటవీ శాఖ అధికారులు, అటు పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఈ పులిని పట్టుకోవడం కోసం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇది శంఖవరం మండలంలో అయితే కనుక ఉంది. శంఖవరం మండలం కొత్తపల్లి వైపు ఈ పులి అయితే సంచరిస్తుందని చెప్పొచ్చు. నిన్న శంఖవరం శివారులో అయితే కనుక అక్కడ వైల్డ్ షాపు దగ్గర నుంచి కాలువ గట్టు మీదుగా అటు అన్నవరం వైపు వెళ్ళిందని చెప్పేసి అయితే నిన్న అక్కడ అడుగులను బట్టి అయితే కనుక అటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయానికి అయితే కనుక అది కాకినాడ జిల్లా శంఖవరం గ్రామ శివారునున్న వైన్ షాప్ వద్ద సరుగుడు తోటలో ఉందని చెప్పేసి అయితే అధికారులు ధృవీకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఇటు ప్రత్తిపాడు లేదా రౌతులపూడి మండలాల వైపు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి అటు శంఖవరం మండలం కొత్తపల్లి వైపు నుంచి ఇటు పెద్దపూలు కదులుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అక్కడ మనం బంధించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. అయితే ఈ 3 మండలాలకు సంబంధించిన ప్రజలను అయితే కనుక ఈ అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. నవీన్ రాజ్ అంటే 17 రోజులుగా సంచరిస్తున్న ఈ పులి అంటే గ్రామస్తులు అక్కడున్న ఏమంటున్నారు? అక్కడ అంటే అటవీ శాఖ, అటు పోలీసు, రెవెన్యూ 3 యంత్రాంగాలు కూడా అటు బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో అయితే కనుక ప్రజలను ఎప్పటికప్పుడు అయితే అప్రమత్తం చేస్తున్నారు. మీరు ఇళ్లలో నుంచి అయితే బయటకు రావద్దు, పులి ఏ టైంలో అయినా దాడి చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అటవీ శాఖ అధికారులు అయితే కనుక గతంలో అటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి వస్తున్న సందర్భంలో కూడా తూర్పుగోదావరి జిల్లాలో అయితే కనుక మత్తు ఇంజక్షన్లు ఇచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది. అడవిలో అయితే కనుక దాన్ని వదిలి రావడం అయితే మరలా తిరిగి ఈ కాకినాడ జిల్లాలో అయితే పర్యటిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాము, కాబట్టి ఇళ్లలోంచి బయటకు వచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి అని చెప్పేసి అయితే కనుక అటవీ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కూడా ఆ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.